సో గైస్ ఇవాళ వచ్చేసి ఏంటంటే నేనైతే ఆమె లెక్క మారిపోయినా, ఆమె వచ్చేసి నా లెక్క మారిపోయింది అనమాట. ఇది కాదు, మా టీం అందరికి షాక్ చేద్దాం. ఫస్ట్ అయితే మా టీం అందరికి పిలుస్తా. లేచిండి ఇమ్రాన్, లేచిండి ఇమ్రాన్, లేచిండి లేచిండి ఇమ్రాన్. వీడు ఏ బట్టలు వేసుకో. ఇది ఓవర్ యాక్టింగ్. ఈ పర్ఫెక్ట్ నిజాన్ని చెప్తున్నా, నాకు నా మొగుడు లేడు, నేను చచ్చిపోయినా అనుకుంటున్నా. నా జీవితం నేను చేసుకున్నందుకు ఏంటో ఉంది. అసలు నేను వచ్చినందుకు రాత మారింది నీది. నేను వచ్చే చెప్పు మళ్ళా దాంట్లో ఏముంది, ఒక కిస్సిన్ కూడా లేదు. అది కూడా ఏమి కిస్సు కావాలంటే కొడుకుకి కిస్సు కిస్సా కిస్సు కావాలా కిస్సు కిస్సు కావాలా కిస్సు కావాలా. మొత్తం నూకేస్తుంది, కింద పడిపోతున్నా నేను. అవు మళ్ళీ నాకు నిద్రలో ఇట్లా కాలుతో అలవాటు ఉంది. ఏం చేయాలి మరి నేను చెప్పు. పొద్దు లేచి ఏడిపోయి, రాత్రి లేచి ఏడిపోయి హ్యాపీ ఉండదు దూర నీకు లేదురా, నీకు సమ్మగా ఉండదు. కొడుకులు లేదు కొడుకులు చీరను నీచి దీనికి అది ఏడుంది, దాన్ని చూపించాలి. సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ. సో గైస్ ఇవాళ వచ్చేసి ఏంటంటే నేనైతే ఆమె లెక్క మారిపోయినా, ఆమె వచ్చేసి నా లెక్క మారిపోయింది అనమాట. సో మా ఇద్దరు యాక్టింగ్ ఓవర్ ఎట్లా చేస్తారు ఏందనేది గైస్ ఇది మీ గురించి చేస్తున్నా నేను. ఇమ్రాన్ డే బై డే మారిపోతున్నా అంటే జస్ట్ మీకు ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాత్రమే. ఎందుకంటే నేను ఇట్లా చేసుకోవడం నాకు నచ్చదు, అయినా కానీ నేను చేస్తున్నా. ఎందుకంటే నేను ఈమె లెక్క ఈమె ఎంత టార్చర్ పెడుతుంది అనేది మీకు చూపించాలి కదా. సో అట్లా అని చెప్పి నన్ను ఈయన ఎంత టార్చర్ పెడతాడు అనేది నేను మీకు ఈరోజు చూపించాలనుకుంటున్నాను. చూపించాలా? సో ఫస్ట్ అయితే మనం ఈమె లెక్క చేయాలంటే మేము తినే ఐటమ్లు నేను చూపిస్తానండి. నువ్వు మొగోళ్ళక మాట్లాడు. రండి నేను చూపిస్తా, రండి. అయ్యో నేను కొట్టా, నువ్వు కొడతావు నాకు, నేను కొట్టా. అర్థమైందా? సో గైస్ ఇది కాదు, మా టీం అందరికి షాక్ చేద్దాం. ఫస్ట్ అయితే మా టీం అందరికి పిలుస్తా. ఈమెగో ఇవన్నీ ఫోజులు కొడుతూ ఉంటుంది. గంగో గంగో నువ్వు ఇట్లా కొట్టావా? అరే వాళ్ళని వీళ్ళు జల్దీ వీళ్ళు పో. సో గైస్ మా ఆయన నాకు ఎంత టార్చర్ పెడతాడు అంటే చాలా టార్చర్ పెడతాడు. ఆ టార్చర్ నేను భరించలే. ఏమనంటే వంశీ పిల్లలని చూడురా, సూపరు సూపరు రేయ్ ఏడవైరా, ఇంత పిల్లలకు నేనే చూడాలా, అన్ని నేనే చేయాలా, అది అది అని చెప్పి చేస్తుంటా. అందుకే నేను చూస్తా, అందుకే ఉంటా కదా. అర్థమైందా? కూరలు నేనే ఉండాలా, అన్ని నేనే చేయాలా. వీడు వచ్చి పనికి వచ్చి అన్ని ఖాళీ తిరుగుతుంటాడు. దా పశుపతి లెక్కున్నావు నువ్వు. పశుపతి కాదురా, అక్కరా. అక్కనే పశుపతి కదా. ప్రేతాత్మత వీడియోలు చేయరా? ఇదా టైం వచ్చేది? ఏమనుకుంటున్నారు అసలు మీరు? పక్క ఎందుకు ఇట్లా ఇమ్రాన్ గరం అవుతుండ్రు? ఇమ్రాన్ గరం అవుతుండ అంటే చూడు ఖాళీ రాబోయే తెలియదు మీకు. ఏమైనా పొరలతో మాట్లాడుకుంటూ వస్తా నీకు అంతా వాళ్ళని పెట్టుకొని మొత్తం ఏం చేస్తున్నావు, ఉన్న పైసలు మొత్తం వాళ్ళకే తినిపిస్తున్నావు, వాళ్ళకే చేస్తున్నావు. నేను చేయడం కాదు. నేను ఇప్పుడు నేను చేయడం నాకు చేయనీకి వస్తలేదు అనమాట. సో గంగ అయితే ఏమి లెక్క చేస్తాడు మీరు చూడండి. అన్ని చేసి చూపిరా. అప్పుడు నా ఫేస్ వాష్ ఏది? నీ ఫేస్ వాష్ ఉంది. ఓవర్ యాక్టింగ్ ఏదో కొంచెం చేసి ఓవర్ యాక్టింగ్ చేసి ఇగో ఇది వేసుకో. సో ఇప్పుడు అసలైన మజా ఇప్పుడు మొదలవుతుంది చూడు ఖాళీ.
అయ్యా అన్నా అన్నా మళ్ళీ వస్తుందా ఏ అన్నా అబ్బా ఇది అన్న ఇది అన్న గంగని తీసి పెట్టు పెట్టే అరే గంగు నైట్ పట్టింది మళ్ళీ అన్ని పడతా మనకు అయ్యి విడే ఇప్పుడు అక్కలక్క వేస్తుంది చూడు ఖాళీ అక్క నేను మీరు ఓరు ఇప్పుడు రా రా జల్ది రా ఏం చేస్తున్నావు? అరే నా బాదం పెట్టినా అవన్నీ ఈ కొడుకులు అన్ని తీసుకొని తింటారు ఇమ్రాన్ ఏంది నువ్వు అందరి పెంచడం ఏంది అర్థమైతలే నాకు ఆ? ఏం లేదు తినే ఐటమ్ ఈడు ఉంది మర్చిపోయాను. అబ్బా నా ఐటమ్ అమ్మా నాకు నా పిల్లల కన్నా ఎక్కువ ఇవి నేను డైలీ దాపెట్టుకుంటా తెలుసా నా పిల్లల కన్నా ఎక్కువ ఇవన్నీ నాకు చెప్పి అరే అరే నరేష్ నిన్ను ఎవరు రమ్మన్నాడు ఎదవా నిన్ను ఎవరు రమ్మన్నాడు ఊకే ఇంకా చాలు నువ్వు చేస్తున్నావు ఆడిదంతా అరే ఎందుకు రావి ఇద్దరు పిల్లల్ని కన్నావు ఎందుకు ఊర్లో వాడు తిరుగుతావు మనాలి అంటావు అదంటావు ఇదంటావు నన్ను ఏడికి తీసుకోవా నువ్వు చెప్పు పక్కన పెట్టి మాటే వినుండ్రి నేను అనుకుంటా ఆమె ఎట్లా చికింగ్ చేస్తుంది అదే ఇది వేసుకున్నప్పటి నుంచి సాగు వస్తుంది నాకు నా ఇంట్లో అయితే ఎంత మంచిగా ఉంటుండే తెలుసా అబ్బా, కింద కాలు కూడా పెట్టలేకపో మా అమ్మ నన్ను ఈయన ఎప్పుడైతే వేసుకున్నా నేను నాశనం అయిపోయినా ఇగో ఇప్పుడు నేను అనుకున్నారు అరే నా ఫోన్ ఈడుంది ఎట్లా చెక్ చేస్తుంది జై అక్క రియల్ కూడా ఇట్లా ఉంటుంది మేకప్ వేసుకోకపోతే ఇగో రైట్ నేను ఇట్లా పట్టుకొని ఉన్నారా ఆడికెళ్ళరా మెల్ల చెక్ చేయి పట్టుకున్నానా లేదా అవన్నీ చూడరా అరే దా వచ్చారా అయ్యో పండుకున్నా నేను నా ఫోన్ పక్కన ఉంది పశుపతి లేకుండా అక్క అరే చేయరా మంచిగా అవో నేను పడుకున్నా రాత్రి అంతా మందులు తాగుతారు మందితో తిరుగుతారు అప్పుడు వాళ్ళని పోషించుకుంటూనే ఉంటాడు ఆ గంగు అని ఆ బబ్బు అని వాళ్ళైతే మా ఆయన దోచుకుంటారు మొత్తం వేడికాడి అసలు నన్ను పెళ్లి చేసుకున్నా ఆ బబ్బు అని పెళ్లి చేసుకున్నా నాకు అసలు ఏం అర్థమవుతుంది ఆయన ఏషి లెక్కలకి బా ఇప్పుడు చూడుర్రి ఎన్ని ఉంటాయి తెలుసా ఇలా ఈ జుట్టు ఒకటి ఓకే విగ్గు కాలిపిరి పెట్టించుకున్నా నేను ఏంది ఇమ్రాన్ ఇది ఏంది అదేంది ఇమ్రాన్ ఏంది ఇమ్రాన్ ఏంది చెప్పాలి ఏమైంది బేబీ ఏంది బేబీ అది ఏమైంది నన్ను మోసం చేస్తున్నావు బేబీ అరే అది నా ఫ్రెండ్ కాదు బేబీ షూటింగ్ వస్తా అన్నది వద్దు నేను ఇంట్లోకి వెళ్ళిపోతాను 2 బ్యాగులు ఇచ్చాయి అరే బాబు లేదు ఎందుకు అట్లా చేస్తున్నావు ఆయన అక్కను కొడుతున్నానా ఎందుకు అట్లా చేస్తున్నావు లేదు నువ్వు అన్నిటికీ నా మీద అనుమానం ఎందుకు పడుతున్నావు అనుమానం అయిపోయింది నేను వెళ్ళిపోతా మా అమ్మ ఫోన్ చేయరు రాబాయ్ అరే ఎందుకుర్రా మీరు ఎందుకుర్రా అక్కడిని కొడుతుంటే ఏం చేస్తుర్రా మీరు అందరూ అలా అక్కడిని కొడుతుండ్రా అరే పక్కన కొడుతురు నేను ఏం తప్పు చేసినా నేను ఎవరితో మాట్లాడు నీకు ఎందుకు నాకు నచ్చది నేను ఎందుకు నాకు నచ్చది ఏం తప్పు చేసినా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతాను నేను ఇమ్రాన్ ప్లీజ్ వద్దు baby. ఏడవద్దు, నాకు వద్దు. నేను పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతారే నాకు నా బ్యాగ్ ఇచ్చారా నాకు కాజు బాదం నా పిల్లలు నాకు మా పిల్లల కంటే ఎక్కువ నాకు బాదం కాజు ఇచ్చారు నా 2 బ్యాగులు ఇచ్చారు నా జిందగీలోనే రా అది నా విగ్ అని చెప్పి పబ్లిక్ కి తెలియకుండా చూడండి జర ప్లీజ్ జరుగుతుంది కాదు నువ్వు ఏడవతున్నావు నువ్వు అవన్నీ కాదు సమాధానం నాతో మాట్లాడారే మీరు అందరు జరుగురి మీరు సమాధానం నాతో మాట్లాడు వద్దు బేబీ నేను పెళ్లి చేసుకొని నేను తప్పు పని చేసిన నేను ఏం తప్పు చేసినా అని నువ్వు ఎందుకు చాటింగ్ చేసినావు మా చెల్లెతోటి ఎందుకు పోతా అంటున్నావు చాటింగ్ ఎందుకు చేసినావు చెప్పు ఆమె ఇంటర్వ్యూకి వచ్చింది అన్నది వద్దు ఇక నాకు అయిపోయింది నాకు మొగుడు చచ్చిపోయినా అనుకుంటా ఇవాళకి నిజాన్ని చెప్తున్నా నాకు నా మొగుడు లేడు నేను చచ్చిపోయినా అనుకుంటున్నా నా జీవితం నేను చేసుకున్నందుకు ఏంటో ఉంది అసలు నేను వచ్చినందుకు రాత మారింది నీది నేను వచ్చినందుకు రాత మారింది నువ్వు వచ్చినందుకు కాదు పట్టల మీద ఉరికిండు నేను ఉరికినావు. నువ్వు ఉరికినావు నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నావు బేబీ అడుగు ఓడు ఉరికిండు ఓవర్ చెప్పు ఓవర్ యాక్టింగ్ అది కరెక్టే డైలీ చేసేదే కాను ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు నా బతుకు ఇది ఎప్పుడైతే వేసుకున్నానో నా బతుకు నాశనం అవుతుంది బయట కొడుకులు అందరినీ మంచిగా చూసుకుంటాడు బయట వాళ్ళందరినీ మంచిగా చూసుకుంటాడు ఒక ఫ్రిడ్జ్ లేదు జరుగు ఒక ఎందుకుంటుంది వాషింగ్ మిషన్ లేదు ఫ్రిడ్జ్ లేదు ఎప్పటి నుంచి అడుగుతున్నా తెలుసా నాకేం ఇప్పించలేదు ఇంటర్వ్యూ ఎందుకు అట్లా చేస్తున్నావు వద్దు. అమ్మా
నాకేదరాను నాకు ఫస్ట్ స్వీట్ కావాలి. నాకు స్వీట్ లేదు, నాకు మర్చిపోదు. కిచెన్ లా నీకు అన్ని డైలీ పొద్దుగాల నేను 4 గంటలకు లేస్తా. నేను 4 గంటలకు లేచినాక ఊకి తుడిసి నేను మా వంశీ అని పిలుస్తా. అరే వంశీ గిన్నెలు కడుగుమన్నా కదా, ఊకుమన్నా కదా, బాత్రూమ్ కడుగుమన్నా కదా, ఏం చేస్తున్నా మీరు అన్నదాకా రుచ్చుకుంటారా కడుగురు జల్జల్ దూడురు పొద్దుగాల ఎప్పుడు బయట తింటాడు, ఎప్పుడు బయట తింటాడు. నేను పొద్దుగాల లేచి అన్ని చేస్తున్నా మీకు చూపిస్తా దారి వద్దు, నేను పోతాను. చూడుర్రి పొద్దుగాల లేచి ఆయన గురించి ఇగో ఏం చేసిన చూడుర్రి నేను పొద్దుగాల చేసిన ఈ సాయంత్రం దాకా తినాలంటు. చూడు నేను ప్రేమతో చేస్తే ఈడు టిఫిన్ తీసుకురా అని చెప్పి ఈయనకి చెప్తాడు హోటల్లో. నా చెయ్యి వంట నచ్చుతలే, నచ్చండి అయినా పడ్డాడా, నా నూడిల్స్కి పడ్డాడు. నా నూడిల్స్కి అడుగు ఒకసారి అడుగు. అగో అక్కనంట వరను ఇమ్రాన్ మధ్యలో రాకా నేను మాట్లాడుతున్నావుగా. ఇమ్రాన్ ఇప్పుడు చెప్పు బేబీ చెప్పు. ఏం చెప్పాలి? నీకు ఒక కూర ఉండడానికి నీకు అంత బద్ధకం అవుతుంది. బద్ధకం ఎందుకు అవుతుంది? కూర వండి పొద్దున సాయంత్రం దాకా తినమని ఎట్లా తింటా నేను? నన్ను కొడుతున్నావు కదా. బయట 3 పూటలు నాకు 3 వెరైటీలు పెట్టిస్తాను. నేను తింటానే వెజ్, నేను నాన్ వెజ్ కూడా తిన్నా. అంటే నేను చేసుకొని తప్పు చేసినా కదా. తప్పు మోసమా? నువ్వెంట పడ్డవరా నా ఎంట చెప్పు. నవ్వుతున్నావు, నిజమా కాదు చెప్పు. చేసుకున్నావు పడికేది ఒక్క చిన్న వారం కూడా తట్టలేదు. నన్ను ఒక్క దగ్గర తీసుకోలేడు. నా బతుకు నాశనం అవుతుంది. ఈ ఫోన్లో చూడరు, నీకు చూపిస్తా చూడు. ఈ ఫోన్లో చూడరు ఏమైంది, దాంట్లో ఏముందని. సంసారం అంతా ఫోన్లోనే. లాకెందుకు మార్చినావు నువ్వు నాకు తెలియకుండా? లాకెందుకు అయిపోయింది, వేరే సంసారం పెట్టింది కొడుకు, అయిపోయింది. నా పని అయిపోయింది. నేను చెప్తున్నా కదా, మా అమ్మకి ఫోన్ చేయి ప్లీజ్. మా అమ్మకి ఫోన్ చేశాను. నేను వెళ్ళిపోతాను, నేను చచ్చిపోతా. నీ పేరు వేస్తాను నువ్వు వెళ్ళిపో, నేను చచ్చిపోతా. అరే గోళీ వద్దొద్దు, నాకు కాజువాదం దాచి నీ మళ్ళీ తినగల అది ఇచ్చేది. నేను చచ్చిపోతా. నేను చచ్చిపోతాను, నువ్వు మంచుకుంటావు. వేరే దాన్ని వేసుకొని మంచుకుంటావు అంతే. పో నేను చచ్చిపోతా. అయిపోయింది నా బతుక అయిపోయింది. ఒక సినిమా తీసుకోవాడు, ఒక ఆడికి తీసుకోవాడు, ఏడికి తీసుకోవాడు. ఎందుకు చేసుకోవాలి? హీరోని ఈమెయిల్ ఉండాలంటే నేను ఎట్లా పెట్టుకుంటా? మీరు చెప్పురి. ఎందుకు? నాకు యాక్టింగ్ కాదా? నన్ను చూడండి, నువ్వు పెళ్లి చేసుకున్నావా? ఓతున్నా తెచ్చి నామగడ పెడతా అంటే ఎట్లుకుంటా నేను? ఎవరికి చెప్పుకోను నాకు తప్ప. చెప్పు మళ్ళా. దాంట్లో ఏముంది? ఒక కిస్సిన్ కూడా లేదు, అది కూడా ఏమి కిస్సు కావాలంటే కొడుకుకి కిస్సు కావాలా? నువ్వెందుకు మదలుసావు? మాడుకో. నువ్వు లేచేది 1 గంటలకు, 1 గంటలకు టిఫిన్ అన్ని చెప్తున్నా. చూసేసి ఆరోగ్యం కూడా మంచిగా ఉండదు. చెప్పురా అరే నా ప్రాణం రా, నువ్వు చెప్పురా అన్న ఆరోగ్యం కూడా మంచిగా ఉండదు. నువ్వు లేచేది 1 గంటలకు, టిఫిన్ హోటల్కి తెచ్చుకోకుండా ఉండి తింటారా? అంటే నేను లేదు ఇన్ని రోజులు పెరిగినా అక్క అన్న సారీ. చెప్పురా ఇంకా చెప్పురా. నా హెల్త్ బాగాలేదు, ఎప్పుడు వంట ఎప్పుడు లేస్తారా చెప్పురా కొంచెం. అరే ఓన్ గురించి చేస్తున్నా. రాత్రి అంతా తిరుగుతుంటాడు, రాత్రి అంతా ఉంటాడు. రాస్తుడు ఎవరు అన్న చూడాకి ఎట్లా వచ్చిండు. ఇట్లా చేసుకుంటా నా జీవితం ఇట్లా గడుపుతున్నా. నన్ను చేసుకున్నందుకే జీవితం ఇట్లా అయింది. ఒకప్పుడు కార్ నడుపుతున్నాయి. సినిమాలు అనేది మంచి రోల్ లేదు, అందుకే నీకు సినిమా వద్దు. నేను విడాకులు ఇస్తాను నీకు. విడాకులు ఎందుకు? సినిమాకి విడాకులకి ఏముంది? వద్దు. నా భార్య అరే చేయి సినిమా చేయి. నాకు హీరోయిన్ వద్దు. నాకు హీరోయిన్ లేదు. ఏ సినిమా ఉంటది? సినిమా ఉంటది అంత తీయాలి. ఆవు అంటే అమ్మని పిలుస్తా అంటది. ఆవు అంటే అమ్మని పిలుస్తా. అమ్మని పిలిచి వెళ్ళి వేసుకురాను. ప్లీజ్ ఓ ఇమ్రాన్, నాకు బేబీ నాకు ఇట్లా వేయకు. నాకు ఇట్లా చేస్తే నాకు బాధ అనిపిస్తుంది. 4 మంది నన్ను తిడుతున్నావు నువ్వు డైలీ. ప్రమోషన్ వచ్చిందా?
అరే మేకప్ కిట్ ఇప్పుడు ఎందుకు ప్రమోషన్ వద్దు, వద్దు. సంపాదిస్తున్నా కదా నీకెందుకు? నాకు నీ పైసలు వద్దు. నువ్వు నలుగురు ముంగట నా ఇజ్జత్ తీస్తున్నావు. నేను నా ప్రమోషన్ చేసుకో, నేను బతుకుతా. అరే 15,000 ఏం చేస్తావు ప్రమోషన్? వద్దు, నేను సంపాదించున్నా, నా ఇజ్జత్ పోతుంది. ఇమ్రాన్ ఖాన్ భార్య వచ్చి ప్రమోషన్ చేస్తుందంటే అరే పౌడర్ దే పౌడర్ రేపు చెల్లి, పౌడర్ రేపు దువ్వెన్ రేపు విగ్గు దేనాది నా విగ్గేది. ఏడ పోతావు నువ్వు? ప్రమోషన్ అవసరం లేదు అన్నాడు. ఏం ప్రమోషన్ వచ్చింది? సూపర్ సెట్. అదేంద్రా బాటియా పోతున్నా. ఇర్ఫాన్ రారా, ప్రమోషన్ వచ్చింది మనకి. ఇన్ని నమ్ముకుంటే మనం వేస్ట్ అయిపోతుంది రా మన కథ. జరుగురు నాకు ప్రమోషన్ ఉంది. ఆ? అరే వద్దు, నీకు అర్థం అయితలేదు. నేను ప్రమోషన్ పోవాలి ఇమ్రాన్ ప్లీజ్, నాకు పని ఉంది. అరే మేకప్ ఎక్కువ అయిపోయింది నీకు, మేకప్ అంతా చేయొద్దు అని చెప్తా కదా నేను. మేకప్ వేసుకోదా? నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావా? నా మేకప్ ఒకమా చెప్పు. ఇప్పుడు వేరే నచ్చుతున్నాయి నీకు కదా, వేరే అన్ని నీకు నచ్చుతున్నాయి, అందుకే నన్ను వదిలేస్తున్నావు కదా. వద్దు అన్న, ప్రమోషన్ క్యాన్సల్ చేసారా, నాకు వద్దు, నాకు కాచేదిరా. అరే నేను నీకు బంగారం తెచ్చినా, బట్టలు తెచ్చినా, అన్ని తెచ్చినా, ఇంకేం కావాలా అడిగి లొల్లి చేస్తే అది ఏదో ఒకటి సామాన్లు ఇప్పిస్తా. లొల్లి చేసినందుకు సామాన్లు ఇప్పిస్తా. మళ్ళీ ప్రేమున్నప్పుడు అడగ ముందుకి ఇప్పాలా? నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? 3 నెలలు 4 నెలలు అవుతుంది కిందనే అనుకుంటాడు, మీది కూడా వస్తా. ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా నాకు. అరే సంవత్సరం నారా మీద మొత్తం నూకేస్తుంది, కింద పడిపోతున్నా నేను. అవు మళ్ళీ నాకు నిద్రలో ఇట్లా కాల్చోడు అన్న అలవాటు ఉంది. ఏం చేయాలి మరి నేను చెప్పు. ఆ బాడుకోల వల్ల మీది కూడా వచ్చి తింటలేడు అంటే నేను చేసిన అన్నం. ఆ బాడుకోలకు పెళ్లి కాలే, ఏం కాలే, లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తారు. ఈయనేమో ఖరాబ్ చేస్తారు. వాళ్ళు ఈయన కూడా సిగ్గుచరాము ఒక మాట. చూడు గాయ్స్, బాడుకో అని తిట్టేస్తారు నాకు. నా పరిస్థితి ఎట్లుండే? ఇమ్రాన్ అంటే ఒక రెస్పెక్ట్ అవన్నీ ఉంటాయి. అరే కావాల్సిందన్నీ ఏ లొల్లి, కాజు బాదాం కిస్మిస్ ఖాళీ తింటూనే ఉంటది. అట్లా దీనికి ఏమన్నా అయితే మామా అంటది. ఏంది అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నలుగురు నన్ను అనొద్దు, నేను వెళ్ళిపోతా బయటికి. వద్దు వెళ్ళిపో. ముట్టుకోకు, నన్ను ముట్టుకోకు. నేను వెళ్ళిపోతా, నేను చచ్చిపోతా. నేను యాసిడ్ గీసిడ్ గిర్పిక్ సపో ప్లీజ్. నువ్వేమి చేసావు నేరం, నిన్నెక్కడంటింది ప్లీజ్ ఇమ్రాన్, నేను ఎట్లా భరించాలా? నేను ఏం చేయాలా? నేను చేసుకోవడం తప్పైందా? తప్పైపోయింది చెప్పు. మళ్ళీ నైంట పడ్డప్పుడు ఎందుకు నీ మాటలు మాట్లాడి? నువ్వు నాకు తెలియదా నువ్వు ఇట్లా చేస్తావు అని? నువ్వు నైంట పడ్డప్పుడు ఎందుకు మాట్లాడలేవు అన్ని మాటలు? చెప్పావు. ఇప్పుడు ఆ కొడుకులు ఎక్కువైనా నీకు ఈ రూపం ఎట్లా వచ్చింది? వచ్చాది నాకు వచ్చాది. నేను అమ్మ నాకు అయితలేదమ్మా. పెళ్లికి ముందు లేదుగా ఇవన్నీ. ఎన్ని రోజులు అని భరిస్తున్నారు. వేరే వేసుకున్నా చూడే. ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. పిల్లల్ని కూడా చక్కగా చూసుకోడు, ఏడి పడతాడు, తిరుగుతుంటాడు, పనాలు అంటాడు, వాళ్ళు అంటాడు. టైం వచ్చినాక తిరుగుతాం. అరే ఇప్పుడు సంపాదించుకొని తర్వాత సంపాదించలేను. సార్లు సంపాదించింది అని చెప్తున్నాడు. ఇచ్చలే వద్దు, నేను కూడా వేరే చేసుకుంటా. అప్పుడు నీకైతే ఎవరు చేసుకుంటా? వేరే చేసుకుంటా, నేను వేరే చేసుకుంటా. వదిలేయి, వద్దాయి ఇమ్రాన్, వద్దాయి. శివమెత్తిన సింగమే చూడరా. ఎందుకు ఏమైతుంది చెప్పు. నీకు సరే నీకేం కావాలో నేను చేసి పెడతా. సినిమాలో హీరో, సినిమా తీయకు మానే. నేను సినిమాలో హీరోని పెట్టుకుంటా అంటున్నా. వద్దు, నేను నీ పక్కన వేరే ఉంచుకోలేను ఇమ్రాన్ ప్లీజ్. వేరే ఏం చేసేది ఉంది? జీవితం అంతా ఉంటది. అయింది సినిమాలో ఒక 4 గంటలు 5 గంటలు ఉంటాయి. నేను నిన్ను మా అమ్మ నాన్న వదులుకొని నువ్వు చెయ్యో. చెప్పు నాకు అవన్నీ కాదు. నాకు ఇప్పుడు చెప్పు. నాకు ఇగో సినిమాలో ఎంతసేపు ఉంటది? ఒక 4 గంటలు. వద్దు, 4 గంటలు ఉన్నా 40 నిమిషాలు ఉన్నట్టు చేస్తున్నది. క్యారెక్టర్ బాగాలేదు దాంట్లో. నువ్వు ఎట్లుంటావు హీరోని? నాకు నేనే ఉండాలి. నేను హీరోకి పనికిరానా? నేను హీరోయిన్ లెక్క లేనా? అరే రేపటి రోజు ఫ్యామిలీ సినిమా తీసినప్పుడు నువ్వు ఉండు. వద్దు, నాకు ఫస్ట్ సినిమాలో నేను ఉంటా. నాకు అసలు మస్తు కుళ్ళు ఉంది నీ సినిమా మీద. నీ సినిమా లాభం కావాలా? నాకు నీ సినిమా వద్దు, నాకు హీరోయిన్ లేని సినిమా వద్దు. నేను చచ్చిపోతా. నేను ఇట్లా పెళ్లి చేసుకునేప్పుడు అభినవ్ సినిమా తీసానే. నేను వచ్చినాక నీకు అన్ని స్టార్లు తిరిగినాయి. నా స్టార్ తిరిగింది, అన్ని తిరిగింది. సరే వదిలేయి అవన్నీ. నేను నా ఫేమ్ చూసి నువ్వు చేసుకోలే. నాకు ఇంకా పడలేను. ఇంకా పడలే. నీ ఫేమ్ చూసి చేసుకున్నా కొడుకప్ప. నువ్వు కాకపోతే మంచి వాళ్ళు వస్తారు నాకు. నువ్వేంది నాకు? పోతాని పోవు నీ అమ్మ ఇంటికి. చస్తావు, పోతా అంటావు. మీ అమ్మ ఇంటికి పోవుగా. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పుడు నేను ఎప్పుడు పోతే ఇంకొక అమ్మాయి తెచ్చుకోమనగా నీ కథ. నీ కథ ఇదే కదా, నీ కథ ఇదే ఉంది కదా. ఈ ఒక్కళ్ళకే భరించలేకపోతున్నా. ఏడొస్తా నేను. నీ సామాన్ వద్దు, నాకేమొద్దు. నా 2 బ్యాగులు నాకు ఉంటే చాలు.
అరే ఇంకో బ్యాగ్ ఏదరా ఏందురా ఆ కాజుబాదం మీరురా జరా అమ్మా ఎన్ని చేసినా తెలుసా పొద్దుగాల నుంచి నేను ఎంత ఇగో ఏ లొల్లి చేసినా ఏదో ఒకటి ఇప్పియడం సైలెంట్ కూర్చోబెట్టడం. మొన్న లొల్లి పెట్టి వాషింగ్ మిషన్ తీసుకుంది వేరేలా పంపించి తీసుకోయి నన్ను ఎవరైనా నన్ను భరించలేకపోతున్నాను. ఈయన గురించి అసలు నాకు పిచ్చి లేచిపోతుంది. పిచ్చి చేసుకో ముందట ఆలోచించాడు ఎందుకు అంటే ఏ నా కొడుకు వాడండి అంకల అర్థమైందా? అంటే అందంగా లేనా నేను? అయిపోయింది చేసుకోక ముందు మా అమ్మ చెప్తాను నేను చేసుకోగాని కాలి పిల్ల వేరే చేసుకోలే నిన్ను. అమ్మ మంచి పెడతలేనా మంచి చూసుకుంటలేనా? వద్దు ఎన్ని పెద్ద పెద్ద మాటలు అన్నట్టు నాకు భరించా నేను. నా పిల్ల నాకు గుర్తించారా నేను వెళ్ళిపోతా. ఎవరు కాదని చెప్పి అందరిని వదులుకోవాలి. ఇదా నువ్వు చేసేది? నేను పోతున్నా. నేను పోతా అంటావు అక్కడ దాకా పోతుంది అలా లొల్లి పెడుతుంది అందరు చూస్తారు నేను పోయి పట్టుకొని వస్తా. అవు అందరు చూడడానికే కాదు నేను వేసుకుంది. నేను మళ్ళీ అరే నా 2 బ్యాగులు కాజుబాద్ మీరు బే జల్లి ఇదో పోతున్నాను. నన్ను ఆపకు ప్లీజ్. నన్ను నాకు ఈ గల్లీలో ఇజ్జత్ తీసుకున్నావు. బ్యాగ్ పట్టుకో బ్యాగ్ నేను చేసుకున్నప్పుడే నీకు ఇజ్జత్ ఉంది. నీ ముఖానికి అసలు ఇజ్జత్ కూడా లేదు. నేను వచ్చినాక నీకు ఇజ్జత్ ఇచ్చారు అందరు. ఏమంటారు కరెక్టా? ఇజ్జత్ చూడు ఎట్లా అవుతుందో చెల్లి. వద్దు నేను వెళ్ళిపోతే ఇమ్రాన్. ఏడబోతావు? నేను పోతున్నా. ఏడబోతావు? అయిపోయింది నా బతుకు. ఏడబోతావు? నేను చేసుకున్నాక అయిపోయింది నా బతుకు. నేను రైల్వే ట్రాక్ మీదకి పోతా చచ్చిపోతా. నేను అయిపోయి చచ్చిపోతావు. సక్కని తల్లి రావులమ్మో రావులమ్మ వెళ్ళిపోతా. నరేష్ ప్లీజ్ నన్ను ఆపొద్దు. నీ వల్ల నాకు సక్క లేకుండా పోతుంది. నాకు బయట నాకు వాల్యూ ఉంటది. చెయ్యొద్దులా నేను చచ్చిపోతే చెయ్యొద్దు. అరే నేను కొట్టలేదు ఏం చేయలేదు రా కొట్టిండు నాకు గొంతు విసికిండు. వద్దు నా చేయొద్దు. నా చేయొద్దు. నాకు ప్రమోషన్ ఉంది ప్లీజ్. అది చేయదు. నేను ప్రమోషన్ వచ్చేస్తాను. ప్రమోషన్ వద్దు నా మేకప్ కాదు అది ఒరిజినల్ స్కిన్ అది. జరుగురి నేను పోతున్నా. జరుగురి ఏడవతావు లోపల రా. వద్దు నేను రాను. నా బతుకంతా నాశనం చేసి నేను చచ్చిపోతే అలా నేను చచ్చా అమ్మా. నేను చచ్చా. నా జోలికి నాకు నేను చచ్చిపోతా. నేను చచ్చా. ఎక్కెక్కి ఏడ్సేవు ఎందుకమ్మా ఇంతగానో చేసి నీ కొడుకుని కాలి పిల్ల వేసి పెళ్లి చేసుకున్నా. ఇంత బతుకొస్తా అనుకోలే. బొమ్మ దగ్గర ఉన్న మంచి ఉంటే కొడుకుని చేసుకునే వాళ్ళు నాకు ఎంతో. వద్దు నేను విడాకులు ఇచ్చేసి కొడుకుకి. నన్ను ఒక్క నిమిషం కూడా కాదు సంపేస్తుంది. విడాకులు ఇస్తే 50% ఆస్తి వస్తుంది. ఊపిరి కూడా ఆడలేదు. ఈ కొడుకుని చేసుకోవచ్చు. నాకు ఊపిరి ఆడతలేదు రా నాయన. వాళ్ళతో చెప్పిస్తున్నావు కదా అన్ని. చూడుర్రి ఇప్పుడు ఈ సినిమాలా నేను ఎట్లా పెట్టాలా చెప్పుర్రి. రోల్ ఏమో బాగాలేదు. ఈమెకి చెప్తే ఏమో అర్థం కాదు. నీ సినిమాలో ఏమైనా వస్తువు కావాలంటే సినిమా లొల్లి అనగానే ఆ వస్తువు వచ్చేస్తుంది. ఆ వస్తువు రాగానే సైలెంట్ ఉంటది. అరే వంశాయ్ నా విగ్గిరా. నా విగ్గు తెపోరా. నా విగ్గు ఎవరికి చెప్పకుర్రా. నా విగ్ అని ఇన్ని రోజులు. నా కచ్చబాదం ఏది? ఇవన్నీ ఏ లొల్లి అయినా ఎంత పెద్ద లొల్లి అయినా దీనికో ఇగో కానీ ఇక్కడ నేను మీ అందరికి చూపిస్తా. ఇక్కడ చూపిస్తా. ఇక్కడ చూపి నీ సామాన్లు ఏమేమి ఇప్పించినా చూపి. ఏమేమి ఇప్పించినా చూపి. చూపి. అగో బ్యాగ్ తీసి సేమ్ చెప్పు తప్ప చెప్పు. వీళ్ళంతా కొడుకులు తింటారని చెప్పి నేను పెట్టినప్పుడు ఏమైంది తప్ప? దాంట్లో ఏమేమి ఉన్నాయి చూపి. మేము తీయము. కాజుబా అల్మారీలో ఏమేమి ఇప్పించినా ఇప్పుడు దాకా చూపి. ఇగో ఒక్క బ్యాగ్ 2 బ్యాగులు లేవు. సంసారం పెట్టినా వేరే పిల్లతోటి పక్కకు నన్ను పెట్టుకొని ఆమెవారు మళ్ళీ చెప్పి ఆమెవారు చెప్పు. ఇక చెప్పు. ఇంటర్వ్యూకి వచ్చింది. మొన్న ఇంటర్వ్యూ చేసింది ఆమెనేనా? ఆమెనే కిచ్చ నవ్వినావు కదా పక్కకి. పాపమా నా నవ్వే స్వతంత్రం కూడా లేదా? లేదు నీకు లేదు. నాకేమని ఇస్తున్నావు నువ్వు? స్వతంత్రం నాకు ఇస్తున్నావా చెప్పు.
పొద్దు లేచి ఏడిపోయి రాత్రి లేచి ఏడిపోయి భలే హ్యాపీ ఉండదు కదా నీకా లేదురా నీకు సమ్మగా ఉండాలి ఆ పిల్లలతోటి రోత అవుతుంది నా బతుకంతా నాశనం అవుతుంది ఒక్కరోజు చూసుకో పిల్లల్ని నీకు తెలిసి వస్తుంది అరే పిల్లలకు చూడు అని చెప్పి కింద వదులుతుంది ఎవరు చూస్తారా నరే చెప్పురా మేమే చూస్తాం చెప్పురు ఎవరు చూస్తారు మేమే ఎవరు చూస్తాం చూస్తారు అన్న, మేమే పిల్లలను ఎవరెవరు చూస్తారు ఇక రండి అఫ్రోజ్ కట్టప్ప రే ఇక రండి నీ చెంచాలు వాళ్ళందరూ. చెంచా ఏం చెంచా అరే పిల్లలను ఎవరు అరే బాబు ఇక రా పిల్లలను ఎవరు చూస్తారు? నాటకాలు చేసిన కొడుకులు నాటకాలు చేసిన కొడుకులు చీచి చీరను నీచి చీచి మంచిగా పెరుగుతుంది అన్ని ఈడు ఇవన్నీ ఇగో ఇట్లా చేస్తుంది ఎవరు పిల్లలను ఎవరు చూస్తారా పిల్లలను ఏమే చూస్తుంది అంట అందరు ఏమని అంటే వంశీ అఫ్రోజ్ రాకేష్ పిలుస్తుంది పిల్లలను పంపిస్తుంది అవన్నీ ఏంది నేను ప్రమోషన్ పోతున్నా నేను ప్రమోషన్ పోతున్నా లేదా ప్రమోషన్ రైట్ పచ్చని ప్రమోషన్ అంటారు దొంగ. అల్మారి ఇది యూపీ ఏమేమి ఇప్పించినావి యూపీ వద్దు నేను ఇప్పుడు దాకా అన్ని లొల్లిలై వచ్చినాయి సామాన్లు ఇవన్నీ లొల్లిలై సామాన్లు అంటే లొల్లి పెడితే ఇప్పిస్తావు పిల్ల మీద ప్రేమ లేదు. చెప్పు లొల్లేసిపిస్తా ప్రేమ మీద ప్రేమ లేదా నీకో ప్రేమ ఉంది కొంచెం టైం పడుతుంది ఇప్పుడు వచ్చిన పైసలు అన్ని అటు ఇటు రొటేషన్ చేసుకుంటా అది చేసుకుంటా ఉంటున్నా కొంచెం కూడా అర్థం చేసుకో అరే ఏం కొంటున్నా చెప్పు అవి మన ఉన్న సామాన్ కూడా వీడియో ఉంటారే తీస్తా బట్టలు ఒక్కొక్క రేట్ చూపెట్టాలి వచ్చి. ఏం చూపి ఒక్కొక్క రేట్ ఎంత ఉంటది 1000 కొంటా, నేను 100లలో కొంటా. అది నేను ఒకటేసారి కొనేస్తా అయిపోతుంది అరే ఇంత సంపాదిస్తున్నా ఇప్పుడు నా ముఖం చూసి నా బట్టలు చూసే కదా మనకి అది చేసేది అంత రేట్ ఉంటది అంటే నువ్వు ఇంట్లో ఉంటావు నువ్వు ఏం చేసాడు బట్టలు గిట్టలు నేను గంగు భార్యమే నేను గంగు అన్నా నీ గంగు అన్నా నువ్వు గంగు కాదు సర్కిట్ అయిపోయింది లేదు ఏం టైం ఇవ్వాలా టైం వచ్చినప్పుడు టైం ఇస్తా అది కాదురా నాకు ఒకటి చెప్పు ఆమె కాదు ఇప్పుడు నువ్వే నా బాధలు చెప్తాను ఇప్పుడు నా బాధ నేను అంత కష్టపడి వస్తా నేను స్నానం ఇప్పుడు లేదు ఇప్పుడు నేను చెప్తా నేను స్నానం చేసుకొని వచ్చేసరికి మా అమ్మ వేడి అన్నం నాకు పెడుతుంది నేను కింది పోయిన తర్వాత ధన్మని ఏదైనా పని వచ్చింది స్నానం చేసి బయటికి వచ్చిన అనగానే నేను వెళ్ళిపోతా ఇది నేను స్నానం చేసి వచ్చిన తర్వాత వండుతుంది అంటే మన సామాన్ గురించి లొల్లి చేస్తుంది పని చేయరా నరేష్ అక్కడ పట్టుకుంటారా అక్కడ పట్టుకుంటారా అరే దీని పట్టు అరే దీని పట్టు నాకు కాదురా ఈ అమ్మ లేదురా ఆవురా నాకు మస్తు ఇవాళ మొత్తం తీసేస్తా జరుగురు ఇవాళ మొత్తం తీసేస్తా లేదు వాషింగ్ మిషన్ కాదు దీనికి ఏదైనా లొల్లి అయితే దీనికి అది ఏడుంది దాన్ని చూపియాలా దీని దాన్ని వద్దు పని నేను చేస్తాను నేను మర్చిపోతే పట్టరా బాబు ఇది మస్తు చేసిందిరా తిని పట్టరా రాకొచ్చు లేదు ఇది నేను ఎంత చేసినా దీనికి నువ్వు ఎడబోతున్నావు ఆగురా నీకు కొట్ట లేదు నీకు ఎంత చేసినా లేదు నీకు పెళ్లి చేసుకోండి పాపం అయితే నీకు పెళ్లి చేసుకోండి వచ్చలేదు నీకు పెళ్లి చేసుకున్నా పాపమా తప్పే పెళ్లి చేసుకోవడం సుఖంగా ఉన్నా ఎందుకు పెడతావు నువ్వు పెళ్లి ఫోన్ తో నా దేవుడు నువ్వు నా దేవుడు బేబీ నేను దేవుడు కాదు బేబీ బంగారం లేదు నువ్వు నా దేవుడు నీ మాట తింటా నువ్వు నీకేం చేసిన ఓవర్ ఇది ఓవర్ మమ్మీ ఓవరు తీసుకో ఒక 2 నిమిషాలు తీసుకో నాకు ఇప్పుడు పిల్లల బేబీ
బేబీ నువ్వు నా బంగారం బేబీ. బంగారం ఓవర్ వాడుకోడు బంగారం ఓవర్ ఇది ఇప్పటికి వస్తారా? ఈ పని కాదు. నువ్వు ఇవాళ ఏమేం చేస్తున్నావు నాకు చెప్పు. నాకు ఎంత టార్చర్ పెడుతున్నావు నా సినిమా మీద నా సినిమా మీద 10 మంది హీరోయిన్లు పెట్టుకో, 10 మంది హీరోయిన్లు పెట్టుకో, 10 మంది హీరోయిన్లు పెట్టుకో. హీరోని కాదు ఇవాళ దీన్ని కొట్టి వద్దు. ఇవాళ నా పాదాలు చెప్తా. నేను CTM లో కంప్లైంట్ చేస్తా. పొద్దున సి టీం కాదు ఏ టీంలో అయినా కంప్లైంట్. నేను ఏ టీంలో అయినా నేను పొద్దున నేను పొద్దున నేను అది చేసుకొని వస్తా, పని చేసుకొని వస్తా, స్నానం చేసుకొని వస్తే నేను పోయిన తర్వాత వండుతుంది. మధ్యాహ్నం ఏ టైం వండుతున్నావు? ప్లీజ్ అన్న, మధ్యాహ్నం ఏ టైం వండుతున్నావు చెప్పు. నేను 2 గంటలకు లేస్తా, అన్ని నిమిషాలు చెప్తా. 2 గంటలకు లేస్తా. నేను శిరీష వస్తుంది నేను సుప్రియకని నేను పొద్దుగాల 6-7 12 గంటలకు లేస్తా. 9 గంటలకు లేచి ఇర్ఫాన్ స్కూల్ పంపించేసి వచ్చి మళ్ళీ వండుకుంటా. రాత్రి మధ్యాహ్నం 2 గంటల వరకు లేస్తా. పనులన్నీ ఇగో మా పూరలే చేస్తారు. వీళ్ళకి నెల కింద జీతం ఇచ్చేస్తాం మేము. అంతేనా? మళ్ళీ సాయంత్రం లేస్తా. నువ్వు ఏమైనా అయితే లొల్లు ఎందుకు పెడుతున్నావు? పెట్ట ఇంకోసారి నువ్వు ఏ పిల్లైనా తెచ్చుకో, నాకు అవసరం లేదు. ఎవరినైనా తెచ్చుకో, నాకు అవసరం లేదు. ఇదే మాట ప్రమాణం చేస్తా, ప్రమాణం. ఇదే మాట. నేను నా సినిమా ఏం చేసినా టార్చరే. నేను ఒక ఇంటర్వ్యూలో నేను నవ్వద్దంట, కింద నవ్వినా మస్తు నవ్వుతున్నావు కదా. నీ నవ్వుడు నేను వండుకున్నా అనగా నువ్వు వండుకోరా, నువ్వు వండుకో నేను చూపిస్తా. ఏమైంది నేను చూపిస్తా. పండుకొని ఫోన్ ఏది? ఫోన్ పక్కన పెట్టాడా? కొంచెం ఏమంటే ఓవర్ యాక్టింగ్ చేసి ఇగో ఫోన్ ఇడ చూడు, ఆగో చేయని కట్ చేస్తుంది. ఇగో లేచి నిమ్రాన వీడు ఏ బట్టలు వేసుకో. ఇగో ఇది ఓవర్ యాక్టింగ్. ఈ పర్ఫెక్ట్ చేస్తారా? ఇది చూస్తుంది. ఇది చూస్తుంది. ఈ సెట్ మీద ఎంటుకోవద్దు. ఎంటికూడది ఇది ఏడికెళ్ళి వచ్చింది. ఈడ స్నానం చేస్తుంటే ఈడ గిరికపోయింది నాకు. ఇది ఎట్లా వచ్చింది? అడగలే నిన్న అడగలే నాకు. ఇట్లా పండుకోగానే ఫోన్ చెకింగ్ మొత్తం రాత్రంతా వండదు. ఈ ఫోన్ చెకింగ్ పొద్దునలే కాదు. అది ఏడవైంది. అది పారిపోయింది. సో గైస్ నేను పార్ట్ 2 నా విశ్వరూపం చూపిస్తాను. పార్ట్ 2 గురించి వెయిట్ చేయండి. ఇది ఏమేం చేస్తారు ఏందనేది నేను చూపిస్తాను మీ అందరికి. అప్పుడు మీకు తెలిసి వస్తుంది. దొంగలు వీళ్ళు, 1 నంబర్ దొంగలు. అరే ఎవరైనా పెళ్లి చేసుకుంటే మోహన్కి ప్రశాంతం ఉండాలా. ఇంటికి రాగానే నాకు ఇంటికి ఇట్లా అడుగు పెట్టాలంటే ఇట్లా ఉంటుతానే. మంచి వాళ్ళకి భయపడా, ఇంట్లో అడుగు పెట్టడానికి భయపడతాను. ఆ పరిస్థితి ఉంది. ఏమైనా ఫోన్ బిజీ వచ్చింది అనుకో కథం. ఏం చేస్తున్నావు? నేను మొత్తం ఇన్ డీటెయిల్ మీ అందరికి ఫోన్ బిజీ వస్తే నా కాల్ లిఫ్ట్ చేయాలా, నన్ను ఎన్నో పెట్టేయద్దు. అర్థమైందా? పనులు ఉంటాయి. పెద్ద మీటింగ్లలో కూర్చుంటా నేను. ఎందుకు ఫోన్ పెద్ద మీటింగ్లలో కూర్చుంటా. పిల్లలు సత్తాయిస్తున్నా ఏంది, ఏమైనా అవసరం ఉందా అని ఫోన్ లిఫ్ట్ చేసి ఇట్లున్నా అని చెప్తే ఎవడేం చేయడు ఫోన్లు. నా పక్కన ఉండేటోళ్ళకి ఫోన్ చేయొచ్చు. పక్కన ఉండేటోళ్ళకి ఫోన్ చేసి ఏంది అన్న కాదు, అన్న పక్కన ఎవరున్నారు ఇవన్నీ. అన్న పక్కన ఎప్పుడు అడిగినా నీ అక్కతో నేనాడలేను తైతక్క. నడవరా పార్ట్ 2 కోసం వెయిట్.